పట్టుదారం తీసినటువంటి రైతులకి కేజీకి గతంలో 50 రూపాయలు ఇచ్చారు. కనీసంగా 150 రూపాయలన్నా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు రీలింగ్ మిషన్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ జీఎస్టీ వేస్తున్నారు. దయచేసి ఆ జీఎస్టీ తొలగించాల్సిందిగా మేడం గారు నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ వాళ్ళకి ఎవరికి సబ్సిడీ ఇవ్వట్లేదు. రీలింగ్ యూనిట్లు కూడా మనం సబ్సిడీ ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున మన రీలింగ్ యూనిట్లు వస్తాయి కాబట్టి ఆ యూనిట్లు కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ఈ సెరికల్చర్ ని సిరికల్చర్ గా మార్చాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే సిరికల్చర్ గా మారితేనే అందరికీ డబ్బులు వస్తేనే పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పనిచేసేటువంటి వారికి చర్మ రోగాలు వస్తున్నాయి. ఆ వేడి భరించలేక అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు చూశాను కాబట్టి పెన్షన్ రూపంలోనో వాళ్ళకి సపరేట్ గా ఐడెంటిఫై చేసి అలాంటి పరిశ్రమలో పనిచేసే వారిని ఆదుకోవాల్సిందిగా కూడా నేను సిఎస్డి వారిని నేను కోరుకుంటున్నాను. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోయే సమస్య ఇంకా చాలా